ఇవాళ అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నాకు పొద్దుగాల కొంతమంది జర్నలిస్టులు కొన్ని ప్రాంతాల్లో పోయి వచ్చిన న్యూట్రల్ ఏది గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో పోయి వాళ్ళు చెప్తూ భయంకర ఫస్ట్ టైం అసలు మా పథకాలు వద్దంటున్నట. అన్న మా పథకాలు ఎందుకన్నా అవి మాకు అండనే అందాయి, ఈ బస్ ఫ్రీ మాకెందుకు, ఇది మాకు దేనికోసం మా ఇచ్చేది లేదండి, వాళ్ళు అనౌన్స్ చేస్తారు మాకెందుకు, మాకు ఇది లేదు, మాకు నౌకర్లు ఇవ్వాలి, స్కూళ్ళు ఇవ్వాలి, కాలేజీలు ఇవ్వాలి, మాకు విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి. ఊళ్ళల్లో భయంకరమైన వ్యతిరేకత ఈరోజు ఉండండి. ఇక అత్యధిక భయంకరం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ కోపం మీద ఉన్నారంట. అరే నిన్న మొన్న బతికొచ్చినోడు టీడీపీ వాళ్ళు వచ్చినోడు ఇక్కడ గల్లా ఎగిరేసుకొని తిరుగుతున్నట, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అంట, మార్కెట్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ అంతా బతికొచ్చిన వాళ్ళకే అంట. ఇక 10 మంది ఎమ్మెల్యేలు బతికొచ్చిన వాళ్ళు ఇక వాళ్ళదైతే ఇక ఫుల్ హవానే అంట. ఇక అంతే, ఇక బతికొచ్చిన వాళ్ళది మామూలు హవాగా వాళ్ళ మొత్తం వీళ్ళ అనగదొక్కేసిందంట. ఎలక్షన్ల ముందు టికెట్లు తీసుకున్న వాళ్ళది ఇంకో దుకాణం అంట. అట్లా ఇవాళ ఈసారి కార్యకర్తలు పబ్లిక్ కంటే ముందు కార్యకర్తలు కత్తులు ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ అవన్నీ డైవర్ట్ చేసి తెల్లారి ఇదే వార్త కనబడాలి కాబట్టి ఆయన ఈ పదప్రయోగం చేసిండు. ఆయన దగ్గర ఉన్న అమ్ముల పొదలకి వెళ్ళి తీసి అమ్ముల పొదలు ఆయన బూతులే కదా ఉన్నాయి,